ఈరోజు దేవుని యొక్క లేఖనాలు ఒకసారి మనం గమనించినట్లయితే దేవునిలో మనము ఆత్మలో పరిపక్వత చెందటానికి అనేకమైన కారణాలు దేవుడు మనకు చూపించినప్పటికీ అవి కలిగినప్పుడు మనం ఆత్మీయ పరిపక్వతలోకి వస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము ఆత్మీయ పరిపక్వతలోకి రావటానికి కొన్నిటిని మనం ధరించుకున్నటువంటి వారంగా మనం ఉండాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు రాస్తూ చెప్తున్నాడు కదా, ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడి అని మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్నటువంటి వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయనను మనం ధరించుకోవాలి అని చెప్తున్నాడు. ఆయన ధరించుకున్నప్పుడు మన జీవితాల్లో శరీర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా మనం నడుచుకోగలుగుతాము. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేయగలిగిన వారంగా ఉంటాము అని చెప్తూ వచ్చాడనమాట. ఆయనను ధరించుకోవాలి అంటే మనలో కొన్ని విషయాలు మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని ధరించుకోవాలంటే మొట్టమొదట మనం ఏం ధరించుకోవాలి అంటే యేసుక్రీస్తు అనగా ప్రేమ అని జ్ఞాపకం చేయబడతా ఉంది. కనుక మనము మొట్టమొదటగా ప్రేమ అనే దాన్ని మనం ధరించుకోవాలని అదే పౌలు గారు కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనమందు ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి అని చెప్తున్నాడు. పరిపూర్ణత, పరిపక్వత లేకపోతే ఆత్మ సంబంధముగా మనము సంపూర్ణులుగా కావాలని మనం కోరుకున్నాము. యేసుక్రీస్తు వారు కూడా పౌలు గారి ద్వారా మాట్లాడుతూ మనమందరము కూడా ఎలా ఉండాలయ్యా అంటే ఎఫెసీయులు అంటూ ఉంటాడు, ఏ లోపము లేని వారమై అనునాంగులంగాను సంపూర్ణంగా మనం ఉండాలని ఆయన కోరుతూ వచ్చాడు. సంపూర్ణంగా ఉండాలంటే అనునాంగులంగాను దేవుల్లో మరి ఏ లోపము లేని వారుగా ఉండాలంటే దేవుని ధరించుకోవాలి. ఆ దేవుని ధరించుకున్నామంటే మొట్టమొదట ఆయన ప్రేమై ఉన్నాడు కనుక ఆ ప్రేమను కూడా మనం ధరించుకుంటున్న వారమై ఉండాలి అని ఇక్కడ చెప్తా వచ్చాడనమాట. కాబట్టి వీటన్నిటి పైన మనం ఎన్ని చెప్పుకున్నా కానీ దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తున్నాడు. మనము ఆయన్ని ధరించుకున్నట్లయితే దాని మీద ఏదైనా ధరించుకోగలుగుతాం. దేవుని ధరించుకోలేకపోతే, ప్రేమను ధరించుకోలేకపోతే ఏది కూడా మనం ధరించుకోలేమని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు అన్నమాట. మనము దేవునితో జీవిస్తున్నప్పుడు ఆయనను కలిగిన వారంగా ఉండాలి, ఆయన ధరించుకున్నటువంటి వారంగా ఉండాలి. ధరించుకోవడం అంటే ఏంటి? మనం తొడుక్కోవడం అంటే అర్థం ఏంటి? మనము దానిలోనికి వెళ్ళిపోవటం కదా. ఇప్పుడు షర్ట్ వేసుకున్నామంటే అర్థం ఏంటి? ఈ షర్టు నా శరీరాన్ని కప్పింది, ఈ షర్టు చేతుల్లో నా చేయి పెట్టాను కదా, ఈ శరీరం అంతా కూడా ఈ యొక్క బట్ట చేత కప్పబడి ఉంది. ధరించుకోవడం అంటే ఒక దాని చేత మనము కప్పబడి ఉంటాం అన్నమాట. అలాగా ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనం కప్పబడి ఉండాలంటారు. యేసుక్రీస్తు వారి ద్వారా మనం కప్పబడి ఉండాలంటే ఆయన ప్రేమ కనుక ఆ ప్రేమను కూడా మనం ధరించుకోవాలి. దేవుని యొక్క ప్రేమలో మనం కప్పబడినటువంటి వారంగా ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే మనము ఆ ప్రేమతో నింపబడి వారమై ఉండాలి అని చెప్తున్నాను. లేదంటే మనము ఆ ప్రేమలో మునిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమ మనల్ని ఆవరించిందని చెప్పబడతా వచ్చింది. కనుక దేవుని యొక్క సన్నిధిలో పరిపక్వత, పరిపూర్ణత మన జీవితాల్లో మనం కలిగి ఉండటానికి ఆయన ప్రేమ అనేది మనకు ఎంతో అవసరమైంది. ఆ ప్రేమ ద్వారా మనం కప్పబడాలి. ఆ ప్రేమను మనము ధరించుకోగలిగితే దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతాం. దేవుని ప్రేమను ధరించుకోలేకపోతే దేవుని కోసం ఏమి కూడా మనం చేయలేమని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే మొట్టమొదట మనము పౌలు గారు చెప్పినట్లుగా దేవుని యొక్క ప్రేమను మనం ధరించుకోవాలి. ఆ ప్రేమను ధరించుకున్నప్పుడే మనము దేవునిలో మనం ముందుకు నడవగలుగుతామని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆ దేవుడైన తండ్రిని ప్రభువైన క్రీస్తు వారు కుమారుడు ప్రేమించాడు కనుక ఆ ప్రేమకి అనుకూలంగా ఆయన లోకానికి వచ్చాడు. లేకపోతే ఇంకో ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే
అబ్రహాము ఇస్సాకును బలివ్వటానికి తీసుకుని వెళ్ళినప్పుడు అన్ని విషయాల్లో వారు మాట్లాడుకుంటూ పైకెక్కుతున్నారు. కట్టెలు ఉన్నాయి నాయన, అగ్గి ఉంది, కత్తి ఉంది, మరి అర్పించడానికి బలిపశువేది? ఈ మాటలు చెప్పినప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ పైకి వెళ్తా ఉన్నారు. మరి పైకి వెళ్తున్నప్పుడు దేవుడో చూసుకుంటాడు పద అని చెప్పాడు. దేవుడో చూసుకుంటాడు పద అని చెప్పి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ బలిపీఠాన్ని కట్టిన తర్వాత కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద ఆ యవనస్తుడైనటువంటి ఇస్సాకుని పడుకుని పెట్టినప్పుడు ఆ యవనస్తుడు తప్పించుకొని ముసలోడు అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే సుమారుగా ఒక 118 సంవత్సరాలు దాకా ఉంటాయి. అంత వయసులో ఉన్నటువంటి ముసలాడిని 17-18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ యవనస్తుడు తోసేయలేడా? తోసేయగలడు. ముసలాడిని నెట్టడానికి కావాల్సిన బలం ఉంది. ఆ కొండ మీదకి ఎక్కి రాగలిగాడంటే అంత బలంతో ఉన్నాడు. అయితే ఎందుకు ఆ ఇస్సాకు కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు ఆ బలిపీఠ మీద పరును పెడుతున్నప్పుడు ఊరుకున్నాడంటే ఆయన తండ్రిని ప్రేమించాడు. తండ్రిని ప్రేమించాడంటే దేవుని ప్రేమించాడు. దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానానికి లేదా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరీక్షకి ఆయన కూడా ఇష్టపడ్డాడు. అందువల్ల దేవుని యొక్క గొప్ప కార్యం అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని ధరించామంటే దేవుని కొరకు ఏమైనా చేయగలిగిన వారంగా మనం ఉండగలుగుతాము. మనం చెప్పుకోకూడదు. కానీ ఈ ముస్లింలు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ మతం కోసం కానీ లేకపోతే వాళ్ళ దేశం కోసం కానీ ఏమైనా చేయటానికి వాళ్ళు వెనకాడు. అలా ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము దేవునితో మనం ముందుకు సాగాలంటే దేవుని ధరించుకోవాలి. దేవుని ధరించుకోవాలంటే మొట్టమొదట ఆయన ప్రేమను మనం ధరించుకోవాలి అంటున్నాం. ఆయన ప్రేమను మనం ధరించుకోవాలి. ఆయన ప్రేమించాడు లోకాన్ని. ఆయన కనికరపడ్డాడు అనేక మందిని. ఆ కాపర్ లేని గొర్రెల్లాగా చూస్తున్నాం. బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, అనేక రకాలుగా మరి ఆ యొక్క కష్టాలు పడతా ఉన్న వారిని చూసి ఆయన జాలిపడ్డాడు, కరుణపడ్డాడు. ఆయన మరి అనేకమైన విధాలుగా ఆ ప్రేమను వ్యక్తం చేశాడు ఆయన. కనుక మనము దేవుని యొక్క ప్రేమను మనం ధరించుకుంటే కానీ దేవుని యొక్క పరిపూర్ణతలో మనం ముందుకు సాగగలమని దేవుని వాక్యం ద్వారా పౌలు గారు మనతో మాట్లాడుతున్నాం. ఆ ప్రేమను ధరించుకున్నప్పుడు మరి మన జీవితాలు ఏమవుతాయా అంటే మరొకటి ధరించుకోగలుగుతాం. అదేంటంటే నవీనమైనటువంటి స్వభావము అని చెప్తున్నాడు. నవీన స్వభావము. అదే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 24వ వచనంలో మాట్లాడుతూ నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని చెప్తాడు. ఏం ధరించుకోవాలంటే ఇప్పుడు మనం దేవుని పిల్లలంగా మొట్టమొదట దేవుడిని ధరించుకున్నట్లయితే ఆయన ప్రేమను ధరించుకుంటాము. ఆయన ప్రేమను ధరించుకున్నామంటే దేవుని యొక్క పోలికగా సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అని చెప్తున్నాను. నవీన స్వభావము అంటే కొత్తదైనటువంటి ఒక స్వభావం అంట. పాత స్వభావం అంతా కూడా తీసివేయబడి కొత్త స్వభావాన్ని ధరించుకున్నారట. వారి జీవితాల్లో నూతనత్వంగా మార్చబడ్డారు. అనేక సార్లు ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. కొత్తది, నూతనమైంది, నవీనమైందంటే మరి మన జీవితాలని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు నూతనమైన వారిగా చేయబడతాం. ఎందుకంటాడు నూతన జన్మ అని చెప్తున్నాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా చెప్తున్నాడు కదా, ఇదిగో ఒకడు నూతనముగా జన్మించాలని చెప్పాడు. అందుకు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా, నేను ఇంత పెద్ద ముసలివాడిని అయిన వాడిని నేను మరలా నూతనంగా ఎలాగా జన్మిస్తాను? మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్తానికి అవుతుందా? మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ నేను బయటికి రాగలనా అని యేసుప్రభు వారితో ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు ప్రభు చెప్తున్నాడు కదా, మనం నూతనంగా జన్మించాలి. నూతనంగా మనం మరి ఆ యొక్క జన్మను కలిగి ఉండాలంటే తల్లి గర్భంలోకి వెళ్ళి రావటం కాదు, కానీ మన జీవితంలో నవీనమైనటువంటి స్వభావం రావాలి, మార్పు రావాలని చెప్పాడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యాన్ని చూడు. అంటే నవీన స్వభావం అనేది లేకపోతే మరి ఇక్కడ
దాన్ని ధరించుకోకపోతే దేవుణ్ణి చూడలేము, దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళలేమని చెప్తున్నారు. కనుక మరలా మనం పాత లోపలికి వెళ్ళి బయట రావాల్సిన పని లేదు. కానీ మనం బయట ఉండి మనలో ఉన్నటువంటి దాన్ని బయటకు తీసేయాలని చెప్పారు. నవీనమైనటువంటి ఆ స్వభావాన్ని, నూతనమైనటువంటి ఆ స్వభావాన్ని మనం ధరించుకుంటున్న వారమై దేవుల్లో మనము ముందుకు నడవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకి సెలవిస్తూ వచ్చామన్నమాట. అందుకొరకే దేవుని పోలికగా సృజించబడాలి అంటున్నాడు. దేవుని యొక్క పోలికగా దేవుడు మొట్టమొదట మనల్ని సృజించినప్పుడు ఎలా సృజించాడు? మొట్టమొదట దేవుని యొక్క స్వరూపంలో ఆయన పోలికలో మనం సృజించబడ్డాము. అది కానీ మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్టుగా ఏం చెప్తున్నాడు? మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేతుము అని చెప్పారు. దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో మనుషుని చేద్దాం అనుకున్నారు, అలాగే చేశాడు దేవుడు. అయితే అలా చేసినటువంటి ఆ యొక్క దేవుని పోలిక ఏమైందయ్యా ఇప్పుడంటే అదంతా కూడా పాడైపోయింది. ఆ దేవుని పోలిక అనేది మరి నాశనం అయిపోయింది. ఎప్పుడు ఆ దినాన అంటే ఆ యొక్క ఏదైనా తోటలో దేవుడు వారు ఉంచినప్పుడు అక్కడే వారు ఆ దేవుని పోలికను, దేవుని యొక్క స్వభావాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు తినవద్దని చెప్పినటువంటి ఆ యొక్క మంచి చెడుల వృక్ష ఫలాన్ని తిన్నప్పుడు దాన్ని పోగొట్టుకున్నారు. మరి ఎంతకాలం అక్కడ జీవించాడో మనకు రాయబడలేదు, ఎంతకాలం అక్కడ దేవునితో వాళ్ళు నడుచుకున్నారో మనకు రాయబడలేదు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు తినిన దినమందు నువ్వు చచ్చేది ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు తింటావో నిత్యం నువ్వు చచ్చిపోతావని చెప్పాడు దేవుడు. ఆ మాట చెప్పినప్పుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, దేవుడు చెప్పింది కాకుండా దేవుడు వద్దన్న దాన్ని తిని మరి వారు ఆ దినమందు చనిపోయారు. అంటే మొట్టమొదట ఏమైందంటే, శారీరక మరణం కంటే కూడా ఆత్మ సంబంధమైన మరణం అనేది, శారీరకమైన పతనం కంటే కూడా ఆత్మ సంబంధమైన పతనం అనేది, దైవ సంబంధమైన పతనం అనేది వాళ్ళ జీవితాల్లోనికి వచ్చింది. మొట్టమొదట ఏమైంది? దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నారు. వారు దేవునిలాగే ఉన్నారు, దేవుని వాళ్ళు చూస్తున్నారు, దేవుడు వాళ్ళని చూస్తూ ఉన్నారు కదా. వాళ్ళు దేవుణ్ణి, దేవుడు వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. కానీ దేవుడు చెప్పిన మాటని వినకుండా వాళ్ళు చేసినప్పుడు ఏమైందంటే, దేవుని యొక్క స్వభావము, దేవునిగా సృజించబడినటువంటి ఆ యొక్క దానిని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎలాగా? వారు పండు తినంగానే వాళ్ళకి కళ్ళు తెరవబడ్డారు. ఆ కళ్ళు తెరవబడినప్పుడు ఏమైంది? వారు దిగంబరులని వారు ఎరిగారు. దిగంబరులని ఎరిగారు అంటున్నాడు. మనం అక్కడ చూస్తే అప్పటికి ముందు కూడా వారు దిగంబరులే కదా. కానీ ఇప్పుడు ఏమైంది? కన్నులు తెరవబడి దిగంబరులని ఎరిగే వాళ్ళు దేవునికి భయపడి దాక్కున్నారు. అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన ఆ స్వభావము, పోలిక వారు పోగొట్టుకున్నారు. కాబట్టి దాక్కున్నారు. వాళ్ళని దేవుడు పిలిచి బయటికి తర్వాత పంపించేసాడు. ఇదంతా మనకు తెలిసిన సంగతి. కానీ దేవుని యొక్క లేఖనాల్లో ఆ పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క సృష్టిగా సృజించబడినటువంటి ఆ నవీన స్వభావాన్ని ఇప్పుడు మరలా మనం ధరించుకోవాలని చెప్తున్నాం. ఆ నవీన స్వభావాన్ని మరలా మనం ధరించుకోవాలంటే మనము దేవునిలో మనం ముందుకు సాగాలంటున్నాడు. దేవునితో మనం జీవించాలని చెప్తున్నాడు. ఆయన్ని మనం కలిగినటువంటి వారుగా ఉండాలంటున్నాడు. అంటే పాతది ఏదైతే ఉందో దాని అంతను కూడా మనము తీసివేయాలంటున్నాడు. ఆ పాత్రంతా కూడా తీసివేసి ఆ పైన వచ్చిన అంటున్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయం అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అన్నాడు. ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంట? వదులుకోవాలట. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారుగా చేయబడాలి. మన చిత్తం కాదు కానీ దేవుని చిత్తానికి అప్పగించుకొని ఇప్పుడు దాకా మన చిత్తానుసారంగా నడుచుకున్నాం కనుక ఇప్పుడు దేవా నీ చిత్తము చొప్పున మమ్మల్ని నడిపించు అని, నీ పోలికగా మమ్మల్ని మార్చు అని
నీ యొక్క ఆ నవీన స్వభావాన్ని మేము మరలా ధరించుకోవడానికి మాకు సహాయం చేయమని దేవుని దగ్గర మనం బ్రతిమలాడుకోవాలి. ఆ నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి అని జ్ఞాపకం చేస్తాం. ఆ నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు అప్పుడు దేవుల్లో ఇంకా బలవంతులుగా ముందుకు సాగలుగుతాం. ఎలాగయ్యా అంటే మరొకటి అంటున్నాడు కదా, ఏం ధరించుకోవాలంటే నవీన స్వభావం వచ్చిన తర్వాత మనం దేవుని పిల్లలంగా ఉన్నాము. దేవుని పిల్లలంగా ఉన్నాము కనుక ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు, రాత్రి చాలా గడిచినది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి ఏదో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నాడు, రాత్రి చాలా గడిచింది కనుక పగలు సమీపంగా ఉంది. రాత్రి గడిచిపోయింది, ఇప్పుడు తెల్లవారుతుంది. ఆ యొక్క వెలుగు రాబోతా ఉంది, అంటే చీకటి అనేది వెళ్ళిపోయి వెలుగు రాబోతా ఉంది. తెల్లవారుతుంది తన అర్థం ఏంటి? తెల్లవారుతుందంటే వెలుగు వస్తుందని. ఎప్పుడు తెల్లవారిందంటాం మనం? పండుకొని నిద్రలో ఉన్నవాళ్ళమే. ఆ కిటికీలో నుంచో తలుపులో నుంచో ఎక్కడో పక్కన వెలుతురు పడుతూ ఉంటుంది. ఆ వెలుతురు పడినప్పుడు ఏం చెప్తాము? తెల్లవారిపోయిందని గమవా లేచి తొందరపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, అదిగో రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది. పగలు సమీపముగా ఉన్నది కనుక ఇప్పుడు తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోండి అని చెప్తున్నారు. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, యుద్ధము చేయటానికి కావలసిన ఆభరణాన్ని మనం ధరించుకోవాలట. యుద్ధానికి కావలసిన ఆభరణాలు ధరించుకోవాలట. యుద్ధానికి ఉపయోగించే పనిముట్లు మనం తీసుకోవాలని చెప్తున్నాడు. యుద్ధానికి మనకి పనిముట్లు కావాలి. ఆ పనిముట్లు అయ్యాయంటే అనేకమైనటువంటి లోకంలో ఉన్న పనిముట్లు కాదు. మనకు కావలసిన పనిముట్లు ఏమయ్యా అంటే దేవుని యొక్క తేజో సంబంధమైనటువంటి యుద్ధ పనిముట్లు అని చెప్తున్నారు. అవి దేవుని దగ్గర నుంచి మనం తీసుకోవాలి, వాటిని మనం ధరించుకోవాలి. తేజో సంబంధమైన వెలుగు సంబంధమైనటువంటి ఆ పనిముట్లు మనం తీసుకోవాలంటున్నాడు. అవి మనం తీసుకొని వాటి ద్వారా మనము ధరించుకున్నటువంటి వారంగా ఉండాలి. అలాగే మనము ఆ యుద్ధోపకరణములు ధరించుకొని మరి ముందుకు నడవాలని చెప్తున్నాడు. మనం గమనిస్తూ ఉంటే పౌలు గారు చెప్తూ 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యుద్ధోపకరణాలు ఏమంట? అవి శరీర సంబంధమైనవి కావు. అవి శరీర సంబంధమైనవి కావు, కానీ ఎలాంటి అయ్యా అంటే దేవుని ఎదుట దుర్గములను పడత్రోయగలిగినటువంటి బలము కలిగినటువంటివి అన్నీ కూడా. దేవుని ఎదుట దుర్గాలను పడతోసేవి. దుర్గములంటే ఏంటి? దుర్గాలంటే పెద్ద పెద్ద కట్టడాలు, కోటలు లాంటివి. ఆ దుర్గాలను సైతము కొట్టగలిగినటువంటి ఆ యొక్క యుద్ధోపకరణాలు అని చెప్తున్నాడు. మనం ఉదాహరణకి జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుంచి కనాన్ దేశానికి ప్రయాణం వెళ్తున్న సమయాల్లో వారు ఎరుకో దగ్గరకు వచ్చారు. ఆ ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఇదిగో మేము మీ ఊర్లో గుండా ఇటు నుంచి అటు వెళ్ళిపోతాము, మీ నీళ్లు తాగు బావుల్లో నుంచి, మీ చెట్లకున్న ఫలాలు తినము, మీ తోటల్లో మీ చేలల్లో ఉన్న పంటను మేము ముట్టుకోము, అందరం కూడా ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి వెళ్ళిపోతాము, మీ కోట మీ దుర్గం అడ్డంగా ఉంది కనుక మాకు ఒక్కసారి అనుమతిస్తే, మీరు తలుపు తీస్తే ఇటు నుంచి అటు ఒక్కసారిగా మేము అలా వెళ్ళిపోతాం, మీకు సంబంధించిన వేటిని మేము ముట్టుకోమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు ఎరుకో వాళ్ళు ఏం చేశారు, మీరు రావటానికి వీలు లేదు, మీ కొరకు మేము కోట తలుపులు తీయము, మీరేం చేసుకుంటారు, ఎటు వెళ్తారో పొండి అని చెప్పేసి.
దేవుడు అక్కడ ఆయన గొప్పతనాన్ని చూపించడానికి, దేవునికి మహిమ తెచ్చుకోవటానికి, దేవుడు అక్కడ మూసివేసినటువంటి ఆ కోట యొక్క ఆ తలుపులను గోడలను కూల్చడానికి సిద్ధపడ్డాడు. వాళ్ళు అనుకున్నారు కదా, మీరందరూ సిద్ధంగా ఉన్నాడంటే బహుశా దేవుడు మనందరిని తీసుకెళ్ళి ఆ రాళ్ళని పడగొట్టిస్తాడేమో అనుకున్నారు. వాళ్ళు ఏం చెప్పాడు, మీరందరూ కూడా వచ్చి ఒకసారి కోట చుట్టూ ఒక రోజు తిరగమన్నాడు. అలాగా ఎన్ని రోజులు తిరగమన్నాడు? 6 రోజులు తిరగమన్నాడు. 6 రోజులు తిరిగి అయిపోయినాక 7వ రోజు మరలా మొత్తం 7 సార్లు తిరగమని చెప్పాడు. 7 సార్లు తిరిగిన తర్వాత ఒక్కసారిగా ఏం చెప్పాడు ఆయన? కేకలు వేయమన్నాడు. కేకలు వేయమనంటే ప్రైజ్, స్తుతించమన్నాడు, దేవుని మహింపరచమని చెప్పాడు. ఎప్పుడైతే వారు ఒక్కసారిగా వారు కేకలు వేశారో, దేవుని స్తుతించారో, వెంటనే ఏమైంది? కోట గోడలు కూల్చివేయబడ్డాయి. హల్లెలూయా! వాళ్ళు రాళ్ళని పగలగొట్టలేదు, గోడల్ని పగలగొట్టలేదు. వాళ్ళు కేకలు వేసినప్పుడే, స్తుతించినప్పుడు కోట గోడలు కూలిపోయింది. స్తుతించినప్పుడు కోట గోడలు కూలిపోయింది. దేవుని స్తుతించినప్పుడు. అందుకని ఏమన్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు? కోట కూల్చారనగానే అందరం కూడా పొరుగులు తీసుకోవాలి, పారలు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న బలమైన ఇనప ఆయుధాలు తీసుకోవాలనుకున్నారేమో. కానీ దేవుడు చెప్పాడు, అవేం అక్కర్లేదు, దేవుని ఒక్కసారి స్తుతించండి అంతే. వాళ్ళు 7 సార్లు తిరిగి కేకలు వేశారు. ఒక్కసారిగా కోట గోడలు కూలిపోయినాయి. అవి దేవుని సంబంధమైనటువంటి, తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. కోటలను కూడా కూల్చగలిగినవి. ఒక దయ్యం పట్టిన వాడు మన మధ్యలో తీసుకొచ్చాడు అనుకోండి, ఆయన చెప్పు తీసుకొని, చీపు తీసుకొని, చాట తీసుకొని కొట్టాల్సిన పని లేదు. ఎవరైనా మాంత్రికుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? వాళ్ళు చుట్టు పట్టుకొని ఆ చేతిలో ఉన్న హంటరో లేకపోతే ఏదో తీసుకొని దాంతో కొడతాడు వాడు. కానీ ఆ దయ్యం పట్టిన వాడి మధ్యలో పెట్టి ఒక్కసారిగా మనం దేవుని స్తుతిస్తే ఏమవుద్ది? వాడు విలవెల్లాడు, కొట్టుకుపోతాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక దయ్యం పట్టిన వాడిని తీసుకుని వచ్చారు. ప్రభు ఏమన్నాడు? వాడిని చూస్తున్నాడు అంతే. వాడిని చూస్తుంటే వాడిలో ఉన్న దయ్యం అంటుంది, అయ్యా నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడు, నువ్వెందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నువ్వెందుకు నాకు బాధ కలిగిస్తున్నావు? నీకు సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు, మేము వెళ్ళిపోతాము అని కేకలు వేసి, అదిగో నీ సెలవు ఇస్తే ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం, సెలవు వెళ్ళిపోతాం అని అడిగినప్పుడు దేవుడు కొమ్మరంగా ఏమైంది? వాడిలో ఉన్న సేన అంటే గుంపు, సేన అంటే గుంపు అంట. ఆ గుంపు వాడిలో నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చి ఆ పందుల్లోకి వెళ్ళిపోయినట్ట. ఆ పందులు సాతాను సంబంధమైనవి. పందులు అనేవి సాతాను సంబంధమైనవి. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క పెద్ద బలం వచ్చి వాటి నుండి దూరిందో, అవి ఉక్కిరి బిక్కిరైపోయి ఊపిరాడక అవన్నీ వెళ్ళిపోయి ఏం చేసినాయి? సముద్రంలో పడ్డాయట. ఎన్ని పడ్డాయట? సుమారుగా 2000 పందుల గుంపు అన్నమాట. కనుక ఆ యొక్క తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఏవయ్యా అంటే దేవుని స్తుతించటము, దేవుని మహింపరచటము, దేవుణ్ణి ఆరాధించటము, దేవుని నామాన్ని కొనియాడటము, ఇవన్నీ కూడా మనకి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు. వాటిని మనం ధరించుకోవాలి. ఒక దినాన పౌలు శీలాలు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఫిలిప్పీలో ఏం చేశారు? ఆయన పట్టుకొని కొట్టి తీసుకెళ్ళి ఏం చేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు రాత్రి వాళ్ళు బాధపడకుండా పాటలు పాడి ప్రభువుని మహింపరిచారు. పాటలు పాడి దేవుని మహింపరిచారు. ఆ పాటలు పాడి దేవుని మహింపరిచినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయినాయట, సంఖ్యలు ఊడిపోయినాయట. ఎంత అద్భుతం అండి! తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఇవి ఏంటంట? శరీర సంబంధమైనవి కాదు, కానీ
దైవని సంబంధమైన ఆభరణాలను జ్ఞాపకం చేస్తుంది. కనుక మనము ఎప్పుడైతే దేవుని ధరించుకుంటున్నామో, ఆయన ప్రేమతో నింపబడుతున్నాము, ప్రేమలో ధరించుకుంటున్నాము. ఆ ప్రేమను ధరించుకున్నప్పుడు ఆయన స్వభావాన్ని మనం ధరించుకుంటాము. ఆయన స్వభావాన్ని ధరించుకున్నామంటే ఆయన యొక్క తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాన్ని మనము ధరించుకుంటాం. ప్రాకారములను పడగొట్టగలిగినటువంటి ఆ యొక్క ఉపకరణాలు అవన్నీ కూడా దేవుని స్తుతిస్తే, దేవునికి మహింపరిస్తే, దేవుణ్ణి ఘనపరిస్తే, దేవుని ఆరాధిస్తే, దేవునికి ప్రార్థిస్తే ఏమో తెలుసా, చీకటి శక్తుల ప్రభావాలు పునాదులు కదిలిపోతాయి. యుద్ధోపకరణాలు మాత్రమే కాదు, కానీ చివరిగా మరొకటి మనం ధరించుకోవాలన్నది ఏంటయ్యా అంటే, అపవాదిని తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనంలో అపవాదిని తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. హల్లెలూయా. ఏం ధరించుకోవాలంటే ఇప్పుడు దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంట. దేనికి? అపవాదిని, వాని తంత్రాలను ఎదిరించడానికి శక్తి కలుగునట్లుగా అన్నాడు. సర్వాంగ కవచం అంటే ఏంటి? అంగాలంటే ఏంటి? అవయవాలు కదా. సర్వాంగ కవచం అంటే అన్ని శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక కాపుదల. కవచం, కవచం అంటే కాపాడేది కదా. కవచం అంటే ధరించుకునేది, కాపాడేది. కనుక సర్వాంగ కవచం అంటే మన శరీరం ఉన్న ప్రతి అవయవానికి ఆ యొక్క రక్షణ ఇచ్చేటువంటి కవచాన్ని ధరించుకోమంటున్నాడు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ దేని కొరకయ్యా అంటే, సాతాను యొక్క, అపవాది యొక్క తంత్రాలని ఎదిరించి మనము శక్తిని పొందాలంటే వాటిని ధరించుకోవాలి. ఆ కింద వాటన్నిటి గురించి మనకి జ్ఞాపకం చేసుకుంటా వస్తూ ఉంటాడు. ఆపద్దినమందు అపవాదిని ఎదిరించడానికి, వారి యొక్క సమస్తమైనటువంటి కార్యాలని జయించడానికి, మనము దేవుని యొక్క కార్యాలను నెరవేర్చడానికి, మనం నిలబడటానికి కావాల్సిన శక్తిని మనం పొందటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం ఏదయ్యా అంటే ఇక్కడ చెప్తున్నాడు, నడుమునకు సత్యమనే దట్టిని, అది ఆ తర్వాత నీతనే మైమరుపును తొడుక్కొని, పాదములకు సమాధానము సువార్తనే జోడును తొడుక్కొని, మరి తర్వాత సిద్ధ మనసు అనే జోడును తొడుక్కున్న తర్వాత విశ్వాసం అనే డాలును పట్టుకొని, ఆ తర్వాత రక్షణ అనేటువంటి శిరస్నానాన్ని ధరించుకొని, అగ్ని బాణములను దేవుడిచ్చే వాక్య ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఇవన్నీ కూడా సర్వాంగ కవచం అని జ్ఞాపకం చేస్తున్నారు. ఇవి దేనికయ్యా అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ధరించుకునేది. ఒక రోజున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి వెళ్ళి నిలబడ్డారు. ఆ నిలబడినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి బలమైన వాడు వచ్చి ఏమన్నాడంటే, ఇంతమంది వచ్చి మనం యుద్ధం చేసుకోవద్దు, అందరూ చచ్చిపోవటం ఎందుకు, ఎవడైనా వచ్చి నన్ను జయించండి, నన్ను జయిస్తే మేమందరం ఓడిపోయినట్లే, ఒకవేళ నన్ను జయించలేకపోతే మీరు ఓడిపోయినట్లు, ఇంతమందిని చంపుకోవడం ఎందుకు అనవసరంగా అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక బలాఢ్యుడైన వాడు, ఆరుమూరల జానడు ఉన్నటువంటి వాడు, 300 తులముల ఎత్తు కలిగిన ఈటిని కలిగిన వాడు, ముక్కును కలిగిన వాడు, ఆ ఈటి ముక్కును కలిగిన వాడు అంటున్నాడు కదా, మనం అలా చేద్దాం రమ్మని చెప్తున్నాడు. వాడు గొలియాత్ అనేవాడు. వాడిని చూసి భయపడి ఎవరు కూడా మరి ఇశ్రాయేల్లో నుంచి ముందుకెళ్ళటానికి ధైర్యం లేకపోయింది. వారందరూ అలాగ నిలబడిపోయారు. 40 దినాలు అలాగ నిలబడిపోయారు. అలాగ నిలబడిపోయినప్పుడు వాళ్ళు అలాగే ఉంటే, మీ అన్నదమ్ములు యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళ సంగతి ఏమో మనకు తెలియలేదు, ఇంకా నువ్వు ఒకసారి వెళ్ళి కనుక్కొని ఈ తినుబండారు వాళ్ళకి ఇచ్చేసి రారా అని చెప్పి దావీదుని వాళ్ళ తండ్రి పంపించాడు. ఆ యెషీ దావీదు చెప్పినప్పుడు దావీదు ఆ అన్నల కోసము తినుబండారాలు తీసుకొని ఆ యొక్క యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు. ఆ
ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు అలాగ నిలబడి ఉన్నాడు. యుద్ధం జరుగుతుందేమో అనుకుని భయం భయంగా వెళ్ళాడు. చూస్తూ ఉంటే ఏ యుద్ధం జరగట్లేదు అక్కడ. ఎందుకని? ఈ పక్క వాళ్ళు ఎక్కడి నుంచి ఉండిపోయారు, ఆ పక్క వాళ్ళు అక్కడ ఉండిపోయారు. వీళ్ళు యుద్ధం చేయట్లేదు, వాళ్ళు యుద్ధం చేయట్లేదు. ఇదేంద్రా నేను ఎక్కడికి వచ్చాను, యుద్ధంలోకి వచ్చాను కదా, అందరు మౌనంగా ఉన్నారు. ఏంటంటే ఒకడు పక్క నుంచి చెప్పాయా, అదిగో వాడిని జయిస్తే మనం జయించినట్ట, అందుకని ఎవడు కూడా ముందుకెళ్ళాక అలా ఉండిపోయాడని చెప్పినప్పుడు వాడంతా సున్నత లేని ఫిలిష్తీయుడు వాడిని నరుగుతానని అన్నాడు. ఆ మాట అలాగలా పొక్కి ఎక్కడికి వెళ్ళింది? సౌలు చెవిలో పడింది. రాజైన సౌలు చెవులు. రాజైన సౌలు చెవిలో పడంగానే ఆ సౌలు ఏం చేశాడంటే ఆడు పట్టుకురామన్నాడు. ఆ పట్టుకెళ్ళాడు, పిల్లవాడు పట్టుకెళ్ళాడు. అంటున్నాడు 5 అడుగులు ఉన్నాడు. తెల్లగా చక్కగా గవ్వ కన్నులు కలిగినటువంటి వాడు, గువ్వ కన్నులు కలిగినటువంటి వాడు, అందమైనటువంటి తేజస్సు కలిగిన వాడు. ఆ పిల్లోడిని తీసుకెళ్ళారు. దావీదుని చూసి సౌలు నవ్వుకో ఉంటాడు. అరే పిల్లోడు కదా నువ్వేం చేస్తావురా అంటే, లేదు నేను దేవుని పేట, యెహోవా పేట అంతా నేను యుద్ధం యెహోవాదని చెప్పాను. వెంటనే ఏం చేస్తాడు, అయితే రా అని చెప్పి ఆ సౌలు కవచాన్ని తెచ్చి ఏం చేశాడు, దావీదుకు తొడిగాడు. ఎందుకంటే యుద్ధానికి వెళ్తున్నాడు కదా, నువ్వు యుద్ధానికి వెళ్తే వాడంతా కవచం వేసుకొచ్చాడు చూసావు కదా, నువ్వు కూడా ఈ కవచాన్ని వేసుకొని వెళ్ళు అని చెప్పి ఆ రాజును ధరించుకుని ఆ కవచాన్ని దావీదుకు తొడిగాడు. దావీదుకి వేయగానే వాడు 5 అడుగులు ఉన్నవాడు ఏమంటే అంత పెద్ద కవచాన్ని మొయ్యదాకా కింద కూర్చునిపోయాడు. ఈ కవచం వద్దండి, ఎందుకు ఇది నాకు అనవసరంగా, ఇది శరీర సంబంధమైన కవచం కదా, ఈ కవచం ఏంది యుద్ధ కవచమే, కానీ మామూలుగా మీరు వెళ్ళి మీరు యుద్ధం చేయాలని ధరించుకోవాలి. కానీ ఇప్పుడు నేను దేవుని పేట యుద్ధం చేయబోతున్నాను. యుద్ధం చేసేది నేను కాదు, దేవుడే యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవడు అని చెప్పి వెళ్ళి ఏం చేశాడంటే, నీ సర్వాంగ కవచం నాకు అక్కర్లేదయ్యా, దేవుని సర్వాంగ కవచం నాకుంది, ఆ దేవుని సర్వాంగ కవచాన్ని నేను ధరించుకుంటానని చెప్పి ఆ వడిసెలు తీసుకొని 5 రాళ్ళు ఏరుకొని గబగబా వెళ్ళిపోయి నుంచుండి, సున్నత లేని ఫిలిష్తీయుడా నువ్వెంతటి వాడు నా దేవుని ఎదుట అని ఆ ఒడిసెల తిప్పి ఒక్క గిరటా ఇస్తాడు. అంతే ఇస్తున్నప్పుడు ఎక్కడ తగ్గిందంటే వాడు సర్వాంగ కవచం ధరించుకున్నాడు. ఇనప బొచ్చు ఒకటి ఉంటుంది, ఆ తల మీద పెడతాడు. దానికి చుట్టూ ఏముంటాయి తెలుసా, పెద్ద పెద్ద గొలుసులు, మనం కుక్కలు కట్టేస్తామే అలాంటి గొలుసులు ఇంతంత పొడవన ఇక్కడ దాకా భుజాల దాకా వచ్చేట్టుగా ఒకదానమ్మటి ఒకటి కలిసి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా వచ్చినప్పుడు ఆ గొలుసులు తగిలి ఆగిపోద్ది అక్కడ. అలాగే ముందు వైపు కూడా ఉంటే కళ్ళ దగ్గర మాత్రమే, నొప్పుల దగ్గర మాత్రమే ఖాళీ ఉండి, కళ్ళ దగ్గర మిగిలినంత కూడా మూసేయబడి ఉంటుంది. ఇక్కడ నుంచి అంతా కూడా ముక్కు దగ్గర నుంచి మూసేయబడి ఉంటుంది, కళ్ళకు మాత్రమే ఖాళీ ఉంటుంది. ఆ తర్వాత ఈ చేతులకి క్రికెట్ ఆడేవాళ్ళు కట్టుకుంటారు కదా, అలాంటివి కట్టుకుంటారు. కాళ్ళకి అలాంటివి కట్టుకుంటారు. ఎదర మరి ఇనప ప్లేట్లు ఉంటాయి, వాటిని కట్టుకుంటారు. చెస్ట్ ప్లేట్లు అంటారు, వాటిని కట్టుకొని వాళ్ళు వెళ్తారు. దాంతోపాటు చేతిలో ఒక డాల్ ఉంటుంది, ఒక చేతిలో కత్తి ఉంటుంది. ఈ డాలు, కత్తి, తల మీద శిరస్నానము, ఎదరేమో ఒక ప్లేట్ లాంటిది, ఇనప కవచము, కాళ్ళకి చేతులకేమో తొడుగులు, ఇవన్నీ వేసుకుని వెళ్తారు వాళ్ళు. అయితే అన్నీ ధరించుకున్నాడు వాడు. కానీ వాడికి ఖాళీ ఎక్కడుంది? ఈ నొసలు మాత్రమే ఖాళీ ఉందంట ఇక్కడ. ఎందుకంటే కళ్ళకి మాత్రమే ఖాళీ ఉంటుంది కాబట్టి వాడి కళ్ళకి పక్కన నొసల దగ్గర చిన్న ఖాళీ ఉంది. ఈ చిన్నవాడు అంటాడు, దేవుడు మన పక్కన ఉంటే మనకి విరోధి ఎవడు, దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఉంది కదా అని చెప్పి ఆ వడిసెల ఇసిరినప్పుడు ఏమైంది, వెళ్ళి వాడి నొసల ఎక్కడైతే చిన్న ఖాళీ ఉందో అక్కడ తగిలి వాడు కింద పడ్డాడు. వాడు సావక ముందు ఏమన్నాడు, నేను కుక్కను అనుకున్నావా జలనాయాలని పోయి వాడి కత్తితోనే వాడి తెగనరికి వాడిని భుజాన్ని వేసుకుని వచ్చేసాడు దావీదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మన జీవితాల్లో మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. శరీర సంబంధమైన కవచం ధరించుకున్నాడు గొలియాతు, బలమైన వాడు. కానీ ఆ శరీర సంబంధమైన కవచం ధరించుకున్నప్పుడు వాడు కింద పడి చచ్చాడు. దావీదు విసిరిన చిన్న రాయి తగిలి. కానీ అదే దేవుడిచ్చిన సర్వాంగ కవచం మనతో ఉంటే ఎవ్వడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు కదా,
మరి మనము పోరాటం చేస్తాము ఎవరితో? మనుషులతోనా? కాదు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారితోనా? కాదు. ఎవరితో పోరాడుతున్నామంటున్నాడు? మనము పోరాడినది శరీరంతో కాదు. ఎవరితో అట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతాం. పోరాటం అంతా మనుషులతో కాదయ్యా. ఎవరితో అయ్యా అంటే చీకటి సంబంధమైన ప్రధానులతో, అంధకార సంబంధమైనటువంటి అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో, లోకాన్ని ఏరేటువంటి వారితో, ఆకాశం అందున్నటువంటి దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం కనుక మనకి మనుషులు యుద్ధంలో చేసుకునే కవచం అక్కర్లేదు. ఏ కవచం కావాలంటున్నాడు? దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం కావాలి. అది మనం ధరించుకోవాలని చెప్తున్నాం. అది ధరించుకుంటే చీకటి సంబంధ శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మల సమూహాలు మనల్ని ఏమీ చేయలేవు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఏ చీకటి అధికారం కూడా మనల్ని ఏమీ చేయలేదు. గమనించారు? చాలాసార్లు ఈ చిల్లంగులు అనేవి అవి ఇవి చేస్తూ ఉంటారు కదా. అవి నిజంగా మనం దేవుల్లో ఉన్నప్పుడు అవి మనం ఏం చేయలేము. అవి మనం ఆ దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే అవి మన మీద ఏ ప్రయోగాన్ని చేయలేవు. ఎందుకనంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకున్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తులే కానీ, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహాలే కానీ ఏది మనం లేని చేయలేవని జ్ఞాపకం చేస్తుంది. అలాగా ఆ యొక్క శిరస్నానం అనేటువంటి రక్షణ, శిరస్నానం అనేటువంటి రక్షణ, హెల్మెట్ అనేది రక్షణ. ఆ తర్వాత నీతి అనేటువంటి మైమెరుపు ఇక్కడ బయలుచుకునేది. ఆ తర్వాత పాదాలకి సమాధానము సువార్త అనేటువంటి సిద్ధమైన జోడు, విశ్వాసం అనేటువంటి డాలుని మనం పట్టుకొని, ఆ తర్వాత ఇంకా దేవుడిచ్చినటువంటి ఆత్మ ఖడ్గాన్ని మనం పట్టుకొని మనం యుద్ధం చేసినట్లయితే ఎవడు కూడా మనల్ని జయించలేడు అని చెప్పి అవి మనం ధరించుకోవాలి. కనుక మనము మన జీవితాల్లో దేవునిలో పరిపక్వత చెందిన తర్వాత ఇవి తప్పనిసరిగా మనకు అవసరం. అవి కలిగి ఉంటే ఇక లోకంలో సాతాను సంబంధమైన చీకటి శక్తులు కానీ, అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహాలు కానీ ఏమి కూడా చేయలేవు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో వాటిని జయించడానికి దేవుడు ఈ సర్వాంగ కవచాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నట్లయితే మనము మరి దేవునిలో ఆత్మ సంపూర్ణత, పరిపూర్ణత కలిగినటువంటి వారమై మనకు అడ్డు ఏది లేకుండా దేవుడి చేత మనం నడిపించబడే వారంగా. అందుకొరకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మనం ధరించుకోవాల్సిన చాలా ఉన్నాయి, కానీ మనం ఇక్కడ చెప్పుకున్నట్లుగా దేవుని ధరించుకోవాలంటే ఆయన ప్రేమను ధరించుకోవాలి. ఆయన ప్రేమను ధరించుకున్న తర్వాత ఆయన పోలికగా సృజించబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆయన పోలికగా సృజించబడిన నవీన స్వభావాన్ని ధరించుకున్న తర్వాత తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. ఆయన స్తుతించడం, ఆయన మహింపరచడం, ఆయన ఆరాధించడం, ఆయన గణపరచడం, ఆయన కొనియాడటం, ఆయన కీర్తించడం ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు. ఆ తర్వాత యుద్ధోపకరణాలు ధరించుకున్న తర్వాత దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలు దేవుని కొరకు ఉపయోగించేలా ఉండాలి. పౌలు గారు అంటూ ఉంటాడు, అదిగో మీ శరీర సంబంధమైనటువంటి అవయవాలు ఎప్పటి వరకు మీరు సాతాను సంబంధంగా, లోక సంబంధంగా పాపము కొరకు వినియోగించున్నారు, కానీ ఇక మీదట వాటిని దేవుని కొరకు మీరు వినియోగించండి అని చెప్పేసి రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు మనకి జ్ఞాపకం చేస్తారు. అలాంటి కృపా దేవుడు మనకి అనుగ్రహించి నడిపించి బలపరిచేట్టుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచి